హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు వీడియోలో 1 ఇయర్కి సరిపడా మ్యాంగోస్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం మామిడికాయలు అయిపోయే సీజన్ ఉంటుంది కదండి, అప్పుడు చాలా రోజులు మనం ఫ్రిడ్జ్లో అలా దాచుకొని తింటూ ఉంటాం కదా. అంటే ఇయర్ దాకా మనకి దొరకవన్నమాట మామిడి పండ్లు అనేవి. అన్ని రకాల ఫ్రూట్స్ ప్రతి సీజన్లో కూడా మనకి దొరుకుతాయి. బట్ మామిడి పండు మాత్రం ఎండాకాలం 3 మంత్స్ 2 మంత్స్ మాత్రమే దొరుకుతుందన్నమాట ఫ్రూట్ అనేది మనకి. అలాంటి మామిడికాయల్ని మనం సంవత్సరం అంతా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు కూడా మనం ఎంజాయ్ చేయాలంటే ఇలా గ్రీన్ కలర్గా ఉంటుంది కదా, కొంచెం ఎల్లోయిష్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్గా అలా ఉన్న కాయల్ని తీసుకొని మనం చక్కగా లేయర్ మొత్తం పీల్ చేసేసుకొని మనకి ఏ సైజ్ క్యూబ్స్ కానీ లేదా జ్యూసులు చేసుకోవచ్చు, అంటే మనం పల్ప్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే ఈ సైజ్ పీసెస్ అయితే కట్ చేసేసుకొని జిప్లాక్ బ్యాగ్స్లో వేసి పెట్టుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడైనా సరే సడన్గా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు మ్యాంగోస్ దొరకని సీజన్లో మనం వాళ్ళకి రాగానే వెల్కమ్ డ్రింక్ లాగా ఇవ్వచ్చు. లేదు అంటే ఎప్పుడైనా కూడా కస్టర్డ్ ఇలా చేసుకున్నప్పుడు కానీ సీజన్ కానీ అప్పుడు వాడుకోవటానికి ఇలా సీజన్లో దొరికే మ్యాంగోస్ని అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గట్టిగా ఉండే ముక్కల్ని సపరేట్ చేసుకున్నాను. తర్వాత మనకి ముట్టెలు వస్తాయన్నమాట, మధ్యలో టెంక్ వస్తుంది కదా, ఆ టెంక్ పార్ట్ వచ్చేసి పల్ప్ చేసుకుందామనేసి అవి కూడా వేస్ట్ చేయకుండా చక్కగా పక్కన పెట్టేసుకున్నాను. చిన్న చిన్న పీసులన్నీ కూడా జిప్లాక్ బ్యాగ్స్లో వేసుకుంటాను. పల్ప్ వచ్చేసి మొత్తం అది అయిపోయింది, కొంచెం మెత్తగా అయిపోయిన ముక్కలు ప్లస్ మనకి టెంకె భాగం వచ్చేసి చక్కగా జ్యూస్ అంతా తీసుకొని మిక్సీలో ఒక్కసారి అలా బ్లెండ్ చేసేసుకొని మనం వీటికి ఇవి వచ్చేసి బంగనపల్లి కాబట్టి మనం ఫిల్టర్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట, అంటే స్ట్రెయిన్ చేయాల్సిన పని లేదు. అదే మనకి రసాలు అలాంటివి అయితే పీచు వస్తుంది కాబట్టి మనం స్ట్రెయిన్ చేసి పల్ప్ కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. బంగినపల్లికి పీచు రాదనమాట. చూశారు కదా, ఇలా మొత్తం అన్ని ముక్కలన్నీ కూడా నేను ఈ సైజులో అన్నీ చేసుకున్నానమాట. ఇవన్నీ నేను మ్యాంగోస్ ఎండింగ్ అయిపోయే సీజన్లో, అంటే మనకి జూలై అలా స్టార్ట్ అయ్యే టైంలో అయిపోతుంది కదా మ్యాంగోస్, ఆ టైంలో ఇలా స్టోర్ చేసుకొని జిప్లాక్ బ్యాగ్స్లో వేసేసుకొని చక్కగా వాటిని జిప్లు ఇవన్నీ కూడా మనం అతికిస్తే అతికిపోతాయన్నమాట. చక్కగా ఇవి డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. ఆ మిగతా అంతా పల్ప్ అంతా కూడా 2 జిప్లాక్ బ్యాగ్స్లో వేసుకుంటాను. ఎప్పుడు కావాలన్నా కూడా మనకి మ్యాంగోస్ లేని సీజన్లో చక్కగా ఈ విధంగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే తినచ్చు అనమాట. ఇవి మనం ప్రిజర్వేటివ్స్ షుగర్ కానీ ఏమీ యూజ్ చేయక్కర్లేదు, యాజ్ డేస్గా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.